అనంతపురం జిల్లా రామ్నగర్ నందుగల రాయల్ ఫంక్షన్ హాల్లో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మా పూర్తి మద్దతు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకే అని తెలియజేశారు. గత ప్రభుత్వాలు మాదిగల రిజర్వేషన్లను మాదిగల అభివృద్ధికి తోడ్పడలేదని, ఎన్డీఏ కూటమి మరియు తెలుగుదేశం ప్రభుత్వం ద్వారానే మాదిగలకు సరైన అభివృద్ధి జరుగుతుందని భావించి ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపట్టి వెంకటేశ్వరరావు మరియు పార్లమెంట్ అభ్యర్థి వాల్మీకి అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపట్టి వెంకటేశ్వరరావు మరియు పార్లమెంట్ అభ్యర్థి వాల్మీకి అంబికా లక్ష్మీనారాయణను అఖండ మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఇది 11 గంటలు ముగించుకొని 1 గంట లోపు నేను కర్నూలు జిల్లా ఆందోళన సభలో ఉండాలి. ఇప్పుడు 1 గంటకి అవుతుంది. మళ్ళీ దాని అవసరం ఆందోళనకి వెళ్ళాలి. ఆందోళన తర్వాత మంత్రాలయం వెళ్ళాలి. అందువల్ల వేదిక పుస్తకంతో కూడా మాట్లాడించడానికి కోరాను. దాన్ని అర్థం చేసుకుంటుని ఆశిస్తూ ఇకపోతే అమ్మ రేపు ఇంకొక వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగబోతున్న సమయంలో మాదిగలుగా ఎవరికి ఓటేయాలి, మనం మాదిగలుగా ఎవరికి ఓటేయాలి అనే విషయం ఆలోచిస్తున్న సమయంలో నేను మీ బిడ్డగా, నేను మీ అన్నగా, మీ అన్నగా జాతి కోసం ఆలోచిస్తూ నేను ఇక్కడికి వచ్చాను. దయచేసి మీ బిడ్డలకు భవిష్యత్తు ఉండాలంటే, రాబోయే తరాలకు భవిష్యత్తు ఉండాలంటే, మీ బిడ్డలకు భవిష్యత్తు ఉండాలంటే, రాబోయే తరాలకు భవిష్యత్తు ఉండాలంటే, మన పిల్లలకు చదువులు ముందుకు సాగాలంటే, మన పిల్లలకు ముందుకు రావాలంటే, ఆర్థికంగా రాజకీయంగా మన జాతి పైకి రావాలంటే మీ బిడ్డలు చెప్తున్నా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికే మీరు ఓటు వేయాలని కోరుతున్నాను. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికే ఓటు వేయాలని కోరుతున్నాను. నేను టీడీపీ ఓటేయమని అడుగుతున్నానంటే నేనేం టీడీపీ నాయకుడు కాదు. నేను బీజేపీ కూడా ఓటేయమనంటే నేనేం బీజేపీ నాయకుడిని కాదు. జనసేన ఓటేయమంటే నేను జనసేన పార్టీకి సంబంధం కూడా నాకు లేదు. అదే సమయంలో నేను మీ బిడ్డలు చెప్తున్నా, ఇక్కడ టీడీపీకి ఓటేయమంటే వైసీపీని ఓడించమని చెప్పడమే నేను. అయితే నాకు వ్యక్తిగతంగా వైసీపీ అంటే నాకు ఇద్దరు కూడా లేదు. ఈ విషయాన్ని గమనించాను. నాకు టీడీపీతో సంబంధం లేదు, నేను టీడీపీ మనుషులు కాదు. నాకు బీజేపీతో సంబంధం లేదు, నేను బీజేపీ మనుషులు కాదు. నాకు జనసేనతో సంబంధం లేదు, నేను జనసేన మనుషులు కూడా కాదు. అయినా నేను వీళ్ళకి ఓటేయమంటున్నాను. నాకు జగన్మోహన్ గారితో శత్రుత్వం లేదు. జగన్మోహన్ గారితో శత్రుత్వం లేదు. ఎన్నికలు జరగబోతున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మీరు దగ్గుబాటి ప్రసాద్కి, అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారికి ఓటు వేసి నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పోరాట యోధుడు, దళితుల దళపతి, ఎంతో మంది పేదలకి మార్గదర్శనం వహించినటువంటి పెద్దలు మందకృష్ణ మాదిగ గారికి ఈ ఆశీర్వాదం కోరుతూ ఈరోజు మేము ముందుకు వచ్చేటువంటి అనంతపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి దగ్గుబాటి ప్రసాద్ గారికి, డాక్టర్ విశ్వనాథ్ గారికి, వెంకటేశ్వర యాదవ్ గారికి, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గారికి, నాయకులు రాష్ట్ర కార్యసభ్యులు ఆదాయ గారికి, అదేవిధంగా రాయలసీమ బీసీ ఐక్య వేదిక అధ్యక్షుడు కొట్టాల శ్రీరాములు గారికి, గంధాల గారికి, వేదిక రాసినటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదర సోదరిమణులకు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. 3 దశాబ్దాల కాలంగా మన హక్కుల కోసం నిరంతరం శ్రమిస్తూ మాదిగల వర్గీకరణ నా ప్రాణం, అంతవరకు దేనికి బెదరమని చెప్పేసి ఒక లక్ష్యంతో ముందుకు వచ్చి
తన అనుకున్నది సాధిస్తూ మన మాదిగ సోదర సోదరులు కూడా అండగా అందిస్తూ ఈరోజు మాదిగ జాతికే ఒక జాతీయలాగా ఉంటూ మనందరి ఆకాంక్షమైనటువంటి ఎస్సీ వర్గీకరణని అతి త్వరలో మనకి తీసుకురాబోతున్నటువంటి ఒక వ్యక్తిగా ఒక సామూహిక శక్తిగా ఉన్నటువంటి మాదిగా మందకృష్ణ గారు మన ముందు వచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించడం కోసం వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు అనుకుంటున్నారని రావడం జరిగింది. నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వారితో పాటు మేము కూర్చోవడమే కాదు, వారి భావాన్ని పంచుకొని వారు ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి మేము కూడా ఖచ్చితంగా వాళ్ళ భాషను నడవాలి. తద్వారానే మన జాతి బాగుపడాలి, ఈ సమాజం బాగుపడుతుంది. తద్వారా మనమందరూ కూడా మంచి ప్రదేశాలకు వెళ్ళే అవకాశాన్ని తీసుకురావాలని వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సామాన్యంగా నరేంద్ర మోడీ గారు ఒక సమావేశం అంటే ఒక కులానికి సమావేశం పాల్గొని వారి యొక్క మద్దతు జరపడం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి మహమ్మద్ కార్యక్రమాన్ని చేపట్టి మనందరి ప్రియతమ నాయకులు అన్నగారి వర్గాల ఆశయాలు సమాజంలోని అన్ని వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న గొప్ప పోరాటకులు మన శ్రీ మందాకృష్ణ గారికి అనంతపురం జిల్లా తరఫున స్వాగతం. ఇందులో కూడా తమకు కేటాయించినటువంటి సీట్లు కూర్చోవలసిన ప్రార్థన మహిళలకి వయోవృద్ధులకి ఇబ్బంది కాకుండా రెడీ పెట్టుకోండి. జగన్ వల్ల ఎన్నికల పాలనలో ఆరోగ్యం కాదు, ఆరోగ్యం ఆర్థిక నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు, జగన్ మోడీ గారి పాలన శాపంగా కాబట్టి ఆంధ్రప్రదేశ్ శాపంగా పాలన తీసుకోవాలని జగన్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు కోరుకునే వాళ్ళు ఆంధ్రతో పాటు ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాలు ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు భారతదేశం ఏ స్థాయికి ముందుకొచ్చారండి. రాష్ట్రాల్లో భారతదేశంలో రాష్ట్రానికి వాళ్ళ రాజధాని నుంచి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇదని చెప్పుకునే పరిస్థితిలో ఆ మన ప్రజల్ని అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ఈ సమయంలో దాని కారకులు జగన్మోహన్ గారి ఆయనను కోత ద్వారా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు అదే సమయంలో పవన్ కళ్యాణ్ అదే సమయంలో మోడీ గారి చేతుల్లో ఉన్నారు కనుక ఆ అభివృద్ధికి కాంక్షించే ప్రతి ఒక్కరు మోడీ గారి పోటీయాలని ఇక్కడ అనంతపురం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా ఖచ్చితంగా నా సోదరులు అంబిక లక్ష్మీనారాయణ వాల్మీకి గారికి అఖండ మెజార్టీతో గెలిపించాలని అదే సమయంలో అనంతపురం ఎమ్మెల్యేగా ఉండబడే నా సోదరుడు ప్రసాద్ గారికి కూడా ఓటు వేసి గెలిపించాలని చెప్పి నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలు చారిత్రాత్మక తీర్పునివ్వాలని